అక్కడ మీరు చూస్తున్నారు కదా, అతను ఏం చేస్తున్నాడో తెలుసా? పొలాల్లో ఉండే ఎలకల్ని పట్టుకుంటున్నాడు అనమాట. దీన్ని పొనగంటి ఆకు అంటారనమాట. ఇవి ఏంటంటే మనకి కిడ్నీలో స్టోన్స్ కానీ అలాంటి వాటికి ఇది బాగా యూజ్ అవుతుంది. చాలా ఎక్కువగా దొరుకుతుంది ఇది. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? ఐఎమ్ ఫనీ అండ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలోని ఒక బ్యూటిఫుల్ పల్లెటూరి యొక్క లొకేషన్స్ అయితే నేను చూపించబోతున్నాను. ఇది అంటే ఒక ఊరు నుండి ఇంకొక ఊరికి వెళ్ళే మార్గం అనమాట. ఇది యాక్చువల్గా ఇది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఈ రోడ్ అయితే మాత్రం అంటే ఇది వచ్చేసి చిలుకూరు టు గరగపర్రు మధ్యలో రోడ్ అనమాట, పశ్చిమ గోదావరి జిల్లా. ఇప్పుడు నేను ప్రజెంట్ అయితే ఆ రోడ్లోనే ఉన్నాను. ఒకసారి ఈ లొకేషన్ అనేది ఏ విధంగా ఉందో ఒకసారి చూడండి. మీరు నా బ్యాక్ సైడ్ చూడొచ్చు. ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. యాక్చువల్గా రోడ్ ఇదనమాట. చూసారా ఎలా ఉందో? అలాగే చుట్టుపక్కలంతా కూడా చూడండి, ఎక్సలెంట్ కదా. పొలం దున్ని పెట్టారు, చూసారా? పంట వేయటానికి అయితే రెడీగా ఉందన్నమాట. అలాగే ఇటువైపు వెళ్తే చిలుకూరు అనే ఊరు వెళ్తాం. ఇటు చూసారా ఎంత బాగుందో? క్లైమేట్ కూడా చాలా ప్రశాంతంగా ఉంది. ఇలా ఉంటే వీడియో బాగుంటుంది. ఇటువైపు ఏంటంటే పంట వేయటానికి లేదు, మరి ఎందుకు ఆపేశారనేది తెలియదు. చూడండి, బాగాలేదు. ఇదిగోండి ఈ రోడ్డు వచ్చేసి, ఇదంతా వచ్చేసి ఇటువైపు ఏమో గరగపర్రు అనే గ్రామానికి వెళ్తాం మనం. చూసారు కదా ఎలా ఉందో? అన్ని కొబ్బరి చెట్లు. ఇంకా ముందుకెళ్దాం. ప్రీవియస్ ప్లేస్ చూసారు కదా, అక్కడ నుంచి అయితే ఇంకా ఫ్రంట్కి అయితే వచ్చేసాను. ఒకసారి చూడండి అటువైపు రోడ్డు ఎలా ఉందో. చూసారా? ఇదిగోండి ఇలా ఇది రోడ్డు అన్నమాట. మీరు చూడొచ్చు ఎంత బాగుందో. ఇది వరకు ఇటువైపు అంటే అటువైపు ఇటువైపు చెట్లుండేవి, మరి కొట్టేసరే ఏమో తెలియదు, కానీ బాగా ఎలా అయిపోయిందో చూడండి. మళ్ళీ పెరిగిపోతాయి అనుకోండి, చాలా స్పీడ్గానే పెరుగుతాయి. అదిగోండి అది రూట్ అనమాట. చూసారా ఎలా వెళ్తుందో? బాగుంది కదా. అలాగే ఇటువైపు చూడండి, ఇది కూడా మొత్తం దున్నేసి పెట్టారు పంట వేయటం కోసం. చూడండి ఎంత బాగుందో. మనం ఇందాక అటు నుంచి వచ్చాం. అక్కడ కొబ్బరి చెట్లు కనిపిస్తున్నాయి మీకు, అదిగోండి అక్కడ కొబ్బరి చెట్లు కనిపిస్తున్నాయి కదా, అక్కడి నుంచి వచ్చాం. పిల్ల కాలువలు చూపిస్తాను చూడండి. ఇది పిల్ల కాలువ. చూసారా ఎలా ఉందో? పంట పొలాలకి వాటర్ అన్నమాట ఇది. అలాగే ఇటువైపు కూడా చూడండి. ఇదిగోండి మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి ఆకుమడి అంటారు దీన్ని. చూసారా? ఇది ఆకుమడి అంటారు అనమాట. అంటే ఇప్పుడు మనకి వడ్లు ఉంటాయి కదా, ఆ వడ్ల ద్వారా ఇది వేస్తారు. ఈ ఆకుమడి బాగా కొంచెం అంటే ఈ చెయ్యి అంత సైజు అయిన తర్వాత, అంత సైజు కూడా కాదు, చిన్న మొక్కలాగా అయిన తర్వాత ఇదిగోండి తీసుకెళ్ళి ఆ ప్లేస్లో అంటే అక్కడ వేస్తారనమాట. ఇలాగ మొక్కలాగా వేస్తారనమాట. చూడండి ఎంత బాగుంది, ఎంత గ్రీనరీగా ఉందో చూడండి ఈ ఆకుమడి.
ఈ ఈ కొంచెం ఆకుమడే ఇదంతా కూడాని అదిగోండి కనిపిస్తున్న వీటన్నిటికీ వేస్తారు. అదిగోండి అక్కడ వరకు అదంతా కూడా వేస్తారు. సారీ, అక్కడ వేయరు, అదేంటంటే దున్నలేదు ఆ చేను. ఈ చేలో అయితే వేస్తారు. అలాగే మీరు అక్కడ చూసుకోవచ్చు, ఇంకొకటి కూడా ఉంది. అదిగోండి అక్కడ గ్రీన్గా కనిపిస్తుంది కదా, అక్కడ ఒకటి కూడా ఉంది. అదేమో అక్కడ వాటికి వేస్తారు అనమాట. కనిపిస్తుంది కదా, అక్కడికి వేస్తారు. చూసారా ఎంత బాగుందో. నేచర్ ఇదంతా. పల్లెటూర్లు ఇలాగే ఉంటాయి. నేచర్ లవర్స్ ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. అలాగే నేను మీకు ఒక మొక్క గురించి చెప్పాలి. ఈ మొక్క ఏంటనేది చూపిస్తాను మీకు. ఇదిగోండి చూస్తున్నారా, ఈ మొక్క ఉంది కదా, ఇది వచ్చేసి దీన్ని పునగంటి ఆకు అంటారు. పునగంటి ఆకు చూపిస్తా. దీన్ని పునగంటి ఆకు అంటారు అనమాట. ఇవి ఏంటంటే ఒక మనకి కిడ్నీలో స్టోన్స్ కానీ అలాంటి వాటికి ఇది బాగా యూజ్ అవుతుంది. చాలా ఎక్కువగా దొరుకుతుంది ఇది ఇలాంటి పిల్ల కాలువల్లోని, చేల పక్కన ఇవి బాగా దొరుకుతాయి అన్నమాట. ఇవి పప్పులో కానీ లేకపోతే ఒక చట్నీ లాగా కానీ చేసుకొని తినొచ్చు. ఆరోగ్యానికి అయితే చాలా మంచిది. ఇవి కిడ్నీలో రాళ్ళు కానీ, అలాగే నడుము నొప్పి ఉన్న వాళ్ళకి కానీ, నడుము నొప్పి అటువంటివి ఉన్న వాళ్ళకి కానీ, ఇంకా చాలా చాలా యూజెస్ ఉన్నాయి వీటితో. ఆకుకూర అనేదే మంచిది, అందులోని ఇది అనేది చాలా మంచిది అనమాట. ఇదిగోండి మీకు చూపిస్తాను. ఇదిగోండి ఇదంతా అదే. అలాగే అక్కడ కూడా చూడండి, అక్కడ కూడా ఉంది పొనగంటి ఆకు. అదిగోండి అదంతా అదే. దాని లీఫ్ వచ్చేసి ఇలా ఉంటుంది, పొడవుగా ఉంటుంది. చూసుకోండి. ఒకసారి ఇక్కడ ఈ ప్లేస్ కూడా చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇదిగోండి అంతా ఏంటంటే పొలం దున్నేసి పెట్టారు. మొత్తం ఎక్కడ చూసినా ఇదే కనిపిస్తుంది. ఎందుకంటే ఇదే సీజన్, ఇప్పుడే వేస్తారు ఆకుమడేదిని. అలాగే ఈ సీనరీ చూడండి, చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇదిగోండి ఇది చూసారా, వి షేప్లో ఉంది. చూసారా, అదిగోండి ఆ చెట్టు, అటొక చెట్టు ఇటొక చెట్టు, మధ్యలో చిన్న కాలువ. చూసారా ఎంత బాగుందో. ఇదే మరి పల్లెటూరు అంటే ఇలా ఉంటుంది. చూడండి ఈ రూట్ కూడా చూడండి ఎంత బాగుందో. అక్కడ మీరు చూస్తున్నారు కదా, అతను ఏం చేస్తున్నాడో తెలుసా, పొలాల్లో ఉండే ఎలకల్ని పట్టుకుంటున్నాడు అనమాట అతను. అంటే పొలాల్లో అవి ఉండి పంటని పాడు చేస్తుంటాయి అన్నమాట, వాటిని పట్టుకుంటున్నాడు. చూసారు ఎంత బాగుంది ఇది ప్లేస్. చూసారు కదండి వీడియో. ఈ వీడియోలోని నేను చూపించిన ఈ దారి అంటే ఈ చిలుకూరు టు గరగపర్రు వెళ్ళే మార్గం అనమాట ఇది.
ఈ మార్గంలో ఉండే ఈ లొకేషన్ అనేది ఏ విధంగా ఉందో చూశారు కదా. ఇప్పుడంటే కొంచెం పొలాలు అవి దున్నేసి గ్రీనరీతో లేదు. మీరు నా వెనక చూస్తున్నారు కదా, ఫుల్గా పైరుతో ఉన్నప్పుడైతే ఈ టైప్లో కనిపిస్తుంది మీకు పచ్చగా. మీకు ఆల్రెడీ నేను సమ్మర్ సీజన్లో చూపించే ఉంటాను. సమ్మర్ సీజన్ వచ్చేసరికి గోల్డెన్ కలర్లో మారుతుంది అనమాట. అంటే గోల్డ్ కలర్లో ఆ పైరు అనేది మారుతుంది అనమాట, దాని లీఫ్ అనేది. మామూలుగా పంట వేసిన తర్వాత అయితే కొంచెం ఎదుగుతున్న టైంలో ఈ విధంగా కనిపిస్తుంది గ్రీన్ కలర్లో. ఇప్పుడైతే ఈ లొకేషన్స్ అన్నీ చూశారు కదా. ఈ చూసిన తర్వాత మీకేమనిపించింది అనేది కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే కనుక నేచర్ లవర్స్ ఎవరైనా ఉన్నా కూడా ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. ముందు ముందు ఇటువంటి వీడియోస్ ఇంకా ఎన్నెన్నో తీసుకొస్తాను. అలాగా మీరు మన గోదావరి జిల్లాలో ఉండే చుట్టుపక్కల ఉండే మొత్తం పల్లెటూర్ల యొక్క అందమైన లొకేషన్స్ అన్నీ చూడాలనుకుంటే మాత్రం వెంటనే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అయిపోండి. ఇక అయితే ఇక్కడతో వీడియో క్లోజ్ చేస్తానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.